కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ టౌన్లో కోతులు ఇల్లు పీకి పందిరి వేస్తున్నాయి. దీంతో పబ్లిక్ పడరాని పాటలు పడుతున్నారు. ఉదయం వాకింగ్కు వెళ్లే వారిపై దాడికి యత్నిస్తున్నాయి. దీంతో ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు ప్రజలు. రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికి గ్రౌండ్లో చేరిన నీళ్లలో కోతులు ఆటలాడుతున్నాయి. అటుగా ఎవరూ రాకుండా బెదిరింపులకు పాల్పడ్డాయి. గ్రౌండ్కు వచ్చిన వాకర్స్ కోతులను అక్కడి నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశారు. దాంతో అవి వాకర్స్ మీదకి కరవడానికి వస్తుండటంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. అధికారులు స్పందించి కోతుల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ప్రతి వీధి లోపల కోతులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పిల్లలను కరుస్తున్నాయి, చాలామంది మహిళలను కరుస్తున్నాయి, డోర్లు తీసుకొని లోపలికి వస్తున్నాయి. తర్వాత వీధి లోపల ఎక్కడికి పోయినా కానీ గుంపులుగా వచ్చి చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. మరియు ముఖ్యంగా ఈరోజు క్రీడా మైదానం లోపల మార్నింగ్ వాకర్స్కు కోతులు చాలా ఇబ్బందులు పెట్టినాయి. ఒక 1000 దాకా కోతి వచ్చి ఒక అతనికి పాపం సుదర్శన్ అనేది అతనికి కరిస్తే అతనికి సెప్టిక్ అయి చనిపోవడం కూడా జరిగింది. చాలామందికి కోతులు కరవడం ద్వారా వారు ఇంజక్షన్లు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కోతుల సమస్య లేకుండా చేయాలని వాకర్స్ మేము కోరుతున్నాం. ఉదయం పూట చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. మార్నింగ్ వాకింగ్ చేసే మహిళలకు